హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గాయ్స్, ఇప్పుడే బేబీ జాన్ మూవీ చూడడం జరిగింది. ఇప్పుడే జస్ట్ వచ్చాను. సో దాని గురించి వీడియో చేద్దామని చెప్పి చేయడం జరుగుతూ ఉంది. సో గాయ్స్, ఆ మూవీ అయితే లైక్ ఆల్రెడీ మనకు తెలిసిందే, థియరీ రీమేక్ అని చెప్పేసి. సో డైరెక్టెడ్ బై అత్లీ గారు అండ్ అట్ ద టైమ్ చాలా 2016లో వచ్చింది మూవీ. కాకపోతే మళ్ళీ ఆల్మోస్ట్ 7 years గ్యాప్ తర్వాత వచ్చింది. గుడ్ గైజ్, మూవీ అయితే లైక్ వన్ టైం వాచబుల్. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిన మూవీ కాబట్టి, ఆల్రెడీ రీమేక్ మూవీ కాబట్టి. బట్ కంప్లీట్ మూవీ, ఈ మూవీ తెలుగు యాక్టర్స్కి వచ్చేస్తే సరే, హిందీ యాక్టర్స్ గురించి వచ్చేస్తే లైక్ వరుణ్ ధవన్ అండ్ కీర్తి, యాక్టెడ్ బై వరుణ్ ధవన్ అండ్ కీర్తి సురేష్. సో ఇద్దరు బాగానే చేశారు. బట్ మెయిన్ మూవీ వచ్చేసి చాలా గ్రాండ్యూర్గా తీశారు జియో స్టూడియోస్. అండ్ ఓకే, ఆల్మోస్ట్ సేమ్ ఉంది స్టోరీ. లైక్ లాస్ట్ లో ఒకటి మెయిన్ మ్యాజిక్ థింగ్ ఏంటంటే సల్మాన్ ఖాన్ గారికి క్యామియో. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మిగతా అంతా ఆల్మోస్ట్ సేమ్ సీన్స్, సేమ్ ఎవ్రీథింగ్, కాపీ అండ్ జిరాక్స్. బట్ మెయిన్ థింగ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండ్ మూవీ గ్రాండ్యూర్ రిచ్గా ఉంటుంది బాగా. అండ్ కమింగ్ టు యాక్టర్ విషయానికి వచ్చేసి మెయిన్ ఇంకోటి వచ్చేసి చాలా సీన్స్లలో లైక్ వరుణ్ ధవన్ గారు ఆయన తరపున ఆయన బాగానే చేశాడు. అండ్ కమింగ్ టు కీర్తి సురేష్ గారు ఆల్రెడీ తెలిసిందే మనకు, మహానటి కానీ లైక్ చాలా మూవీస్ ఉన్నాయి, తన గురించి బాగానే చేసింది. అండ్ మెయిన్ ఇంకో కమిటీని వచ్చేసి మనకు ఆల్రెడీ ఫేమస్ కమిటీని రాజ్పాల్ యాదవ్. అతను కొన్ని సీన్లలో మాత్రం ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు ఎమోషన్ సీన్స్ బాగా చేశారు. నాకైతే పర్సనల్గా అది బాగా అనిపించింది అనమాట. ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు అక్కడ ఆ సీన్ బాగా చేశాడు అనిపించింది, కన్నీళ్ళు తెప్పిస్తారు ఆ సీన్. ఇంకా కమింగ్ టు జాకీ షరాఫ్ గారు, అండ్ జాకీ షరాఫ్ కూడా ఆల్మోస్ట్ అతను పెద్ద యాక్టర్, అతని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో అతను కూడా చాలా బాగా చేశారు. అండ్ కమింగ్ టు మ్యూజిక్ వచ్చేస్తే మ్యూజిక్ తమన్ గారు చాలా బాగా ఇచ్చారు. తమన్ గారు అంటే లైక్ ఆల్మోస్ట్ అది కూడా ఆల్రెడీ తమిళ అయిన సినిమానే కాబట్టి, బట్ మిక్స్డ్ అయింది. లైక్ చాలా వరకు మనకి మిక్స్ కొట్టాడు. ఇంతకుముందు రేసుగురం అతనే కొట్టాడు కాబట్టి లైక్ రేసుగురంలో కొన్ని మ్యూజిక్స్ అన్ని మూవీస్ మిక్స్ చేసి కొట్టాడు అనిపించింది. ఎందుకంటే కొన్ని సాంగ్స్ అయితే అర్థం కావు. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఓవరాల్ అయితే ఓకే, సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంటుంది. బట్ సాంగ్స్ వరకు అయితే అన్ని మిక్స్ చేసి కొట్టినట్టు అనిపించింది అనమాట. సో అదే అన్ని మూవీస్ కలిపి కొట్టినట్టు అనిపించింది. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి అదే మెయిన్ లాస్ట్ సల్మాన్ ఖాన్ గారు వస్తారు. ఆల్రెడీ తమిళ్లో చూసిన వాళ్ళు అండ్ తెలుగులో చూసిన వాళ్ళు అయితే జస్ట్ వన్ టైం వాచబుల్, టైం పాస్ అంతే. బట్ హిందీలో చూసే వాళ్ళకైతే నచ్చుదా అనుకుంటారు. ఎందుకంటే లైక్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. లైక్ ఒక హిందీ ఆడియన్స్ కి చూస్తే సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, వన్ టైం వాచబుల్ ఫర్ క్రిస్మస్. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి వన్ టైం వాచబుల్ ఫర్ బాలీవుడ్ ఆడియన్స్. చూడొచ్చు ఒకసారి. దట్స్ ఇట్ గైస్. ఇంకా మొత్తానికి అయితే ఇంకా సల్మాన్ గారికి హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రతి సినిమాకి సపోర్ట్ చేస్తాడు. అండ్ అన్ని సినిమాలకు బాగా అందరి లైక్ టాలీవుడ్తో కానీ లైక్ సౌత్ ఇండియాతో కూడా అందరితో కలుపుకొని వెళ్తాడు. దట్ ఈస్ ద హైలైట్ థింగ్. ఆయన గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్లో ఇద్దరు డైలాగ్ కూడా చెప్తారనమాట. హ్యాపీ పొంగల్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ రంజాన్, అన్ని ఫెస్టివల్ చెప్పుకుంటూ వెళ్తారు. అది బాగా అనిపించింది. సో దట్స్ కాల్డ్ యూనిటీ అన్నట్టు. లైక్ ఆ యూనిటీ ఉన్నట్టు అనిపించి సల్మాన్ గారు కనుక అందరికి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ యూనిటీ అందరికి ఉంటే బాగుంటుంది. రీసెంట్గా మనకు తమిళనాడు, ఆంధ్రాలో కొన్ని సినిమాలు రిలీజ్ చేయకపోవడం అట్లా జరుగుతుంది. ఎందుకంటే లైక్ సల్మాన్ ఖాన్ అలాగే అందరికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే లైక్ అన్ని ఇండస్ట్రీస్ బాగుంటాయి, అందరు బాగుంటారు. ఓవరాల్గా మనం సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. దట్ ఈస్ ద థింగ్. సో దట్స్ ఇట్ గైస్. సో వన్ టైం వాచబుల్ యాజ్ పర్ మీ. లైక్ బాలీవుడ్ ఆడియన్స్కి అయితే లైక్ వన్ టైం ఆరంభంగా చూడొచ్చు. ఎందుకంటే సినిమా గ్రాండ్యూర్గా ఉంది అండ్ సౌత్ ఇండియన్ స్టైల్ ఉంటుంది కాబట్టి చూడొచ్చు ఒకసారి. సాంగ్స్, సెంటిమెంట్ అంతా. ఎందుకంటే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే రీమేక్ మూవీ కాబట్టి. సో దట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటున్నారు? లైక్ ఆల్రెడీ మీరు మూవీ చూస్తుంటే మీకేమనిపించిందో? లైక్ ఫస్ట్ టైం హిందీ మూవీ రివ్యూ చేశాను. సో మీరేమనుకుంటున్నారు? లైక్ మీకేమనిపించిందో మూవీ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.